వ్యక్తి సనాతన ధర్మంలో హిందూ మతంలో కూడా ఉంది కదా, లేదండి. అయ్యప్ప మాల వేసుకుంటాడు. లేదండి. అయ్యప్ప మాల వేసుకుంటాడు. 40 రోజులే. అయ్యప్ప మాల వేసుకుంటాడు. 40 రోజులే. 40 రోజుల ఒక వ్యక్తి సైన్స్ లోనే ఉంది. 21 రోజు తను ఏదైతే పాటిస్తాడో 22nd డే నుంచి తాను ఆ విధంగా నడుచుకోగలడు. అటువంటిది అయ్యప్ప మాల వేసుకుంటే 40 రోజులు ఉండగలుగుతారు. 40 రోజులే తర్వాత బ్రదర్, నేను అదే చెప్తున్నాను. 40 రోజుల తర్వాత వాళ్ళు యథావిధిగా త్రాగేవాడు తాగుతాడు, తిరిగేవాడు తిరుగుతాడు, ఏ పని చేసుకున్నాడు పని చాలా మంది చేస్తాడు. మారుతారు. మారుతారు. ఒక చూపించండి. ఏమండి నేను దండేసు అయ్యప్ప మాల వేసుకున్నాను, అయ్యప్ప అంటే మాల ఇప్పుడు అంటే మీ లెక్క ప్రకారం లైఫ్ మీ లెక్క అంటే మీరు చెప్పేదాని విధానం చూస్తే బైబుల్ ని ఒక్కసారి చదివి బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏ పాపాలు చేయట్లేదు, ఏ తప్పులు చేయట్లేదు, ఎవరు తాగట్లేదు. నన్ను కంప్లీట్ చేయనివ్వండి. నేను అనేది ఏంటంటే, బైబిల్ దగ్గరకు వచ్చిన వ్యక్తి అతను విని సువార్త విని మారు మనసు పొంది కన్నీళ్లతో ఏడ్చి తన పాపాలను ఒప్పుకుంటాడు. ఇది ఎప్పటి వరకు? చర్చిలోనంత వరకు. లేదు. బయటకు వచ్చిన తర్వాత అయ్యప్ప మాల వేసుకున్నాడు ఎప్పుడైనా అయ్యా నేను పాపం చేశాను అయ్యా ఏడ్చాడా? లేదే. భజన చేసుకుంటాడు, ఊరికి అతను ఆ సంతృప్తి కోసం భజన చేసుకుంటాడు, ఆ నిష్ట పాటిస్తాడు, వెళ్తాడు, తీసేస్తాడు, మామూలు అవుతాడు.